హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర. నేను ఎలా చేస్తాను అన్నది మీకు ఇక్కడ నేను రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, 4 లెమన్స్ అండ్ రైస్ వచ్చేసి అది 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనమాట. సో ముందుగా ప్యాన్లోకి నేను పల్లీల్ని డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాను, పచ్చి స్మెల్ పోయేంత వరకు. తర్వాత పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి ఇప్పుడు నేను సేమ్ ప్యాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. సో అండ్ ఎండుమిర్చి ఒక 4 తీసుకొని ఆయిల్లో ఫస్ట్ ముందు మనం ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం చిటపట అనిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు చిటపట అనిన తర్వాత పచ్చిమిర్చి నేను పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. సో వీటిని కూడా యాడ్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీల్ని ఇక్కడ మనం మళ్ళీ యాడ్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఒక్కసారి ఇది మొత్తం అంతా నేను మీడియం టు లో ఫ్లేమ్లోనే నేను చేస్తున్నాను, హై ఫ్లేమ్ అసలు పెట్టుకోవద్దు. సో ఇది అంతా మనకి కొంచెం బాగా వేగుతుంది అన్న టైంలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ నేను 3 టీ స్పూన్స్ వరకు తీసుకున్నాను అండ్ పసుపు వచ్చేసి ఒక 1.5 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. సో సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇంగువ వచ్చేసి కొంచెం యాడ్ చేస్తున్నాం. ఇంగువ అనేది యాడ్ చేసేసుకొని తర్వాత వచ్చేసి మనం నిమ్మకాయ రసం అనేది మొత్తం అంతా ఇందులోకి యాడ్ చేసేస్తాం అన్నమాట. సో లెమన్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీడియం టు హై ఫ్లేమ్లో ఆ లెమన్ జ్యూస్ ఏదైతే ఉందో అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అవ్వాలి లైట్గా. అంటే ఆయిల్ అనేది పైకి మనకి రిలీజ్ అయ్యేంత మనం కొంచెం ఉడికించుకోవాలి అన్నమాట. సో అలా ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం మనం రైస్లోకి యాడ్ చేసేసుకుంటాం. సో మీరు ఎలా చేస్తారు నిమ్మకాయ పులిహోర అన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంటే పులిహోర మసాలా అనేది ఉంటుంది కదా, సో నేను కూడా కొన్ని యూట్యూబ్లో రెసిపీస్ చూశాను. బట్ నిమ్మకాయ పులిహోరకి అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ స్పైసెస్ అనేది నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారా అన్నది కూడా నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అన్నమాట. సో నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి.